కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. పిల్లలకు వృత్తి ఉద్యోగాల్లోపట కొంత అనుకూలత కలుగుతూ ఉంటుంది. దానివల్ల మీరు ఆనందపడతారు. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు మీకు కొంత ముందుకు వెళ్ళి సంతోషాన్ని కలగజేస్తాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. ముఖ్యమైన నిర్ణయాలు మీరే సొంతంగా ఆలోచించి తీసుకోండి. ఇతరుల యొక్క సలహాలు సూచనలు ఈరోజు పాటించవద్దు. కర్కాటక రాశివారు ఈరోజు దుర్గాయే నమః అని చెప్పి అమ్మవారుకు పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు ధనపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రయత్నాలు కొంత ఫలించి శుభవార్తను వింటారు. పిల్లల ద్వారా కొంత జాగ్రత్తగా మెదులుకోండి. ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు పెద్దల యొక్క సలహాలు పాటిస్తూ తీసుకోండి. ఉద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా కనబడతాయి. వృత్తి వ్యాపారం లోపట రాణిస్తారు. సింహరాశి వారు ఈరోజు త్రిపురాంబికాయే నమః అని చెప్పి అమ్మవారి యొక్క నామాన్ని స్మరించుకుంటూ మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. కొన్ని పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు మీకు కొంత చికాకును తెప్పిస్తాయి, కలిగిస్తాయి. మిత్రుల ద్వారా మీరు కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉన్నది. వ్యయాలు కూడా పెరుగుతాయి. నూతన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. కన్యారాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టకాన్ని వినడం వలన కొంత శుభయోగం కలుగుతూ ఉంటుంది.